హ్యాపీ శ్రీరామనవమి ఎవరివన్. శ్రీరామనవమి సందర్భంగా 1000 ఏళ్ల నాటి చరిత్ర కళ చాలా సినిమాలు, మురారి, యజ్ఞం, అన్నమయ్య ఇలాంటి చాలా సినిమాల్లో చూసిన అమ్మపల్లి కోదండరామస్వామి గుడి ఉంది కదా, అది చూపించబోతున్నాను. గుడి ఎలా ఉంది, విశేషాలు ఏంటి, టైమింగ్స్ ఏంటి అనేది ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టైం చూడండి, మార్నింగ్ 5:55. సో ఇంత పొద్దునే లేసేసాం, తలస్నానం చేసాము. అమ్మపల్లి టెంపుల్కి మన ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఉంది. సో అరౌండ్ 45 to 1 hour, 45 minutes to 1 hour పడుతుంది. అందుకని చెప్పి మార్నింగ్ 5కే లేచి నేను చూసిన తలస్నానాలు చేసేసాము. ఇప్పుడు స్టార్ట్ అవుతాం. మేబీ అరౌండ్ మన లెక్క ప్రకారం 7 o'clock లోపల అయితే చేరిపోవాలి. మార్నింగ్ 6:30కి టెంపుల్ ఓపెన్ చేస్తారు. సో అది మైండ్లో పెట్టుకొని వెళ్తున్నాం. ఈ అమ్మపల్లి టెంపుల్ అనేది శంషాబాద్ బస్ స్టాండ్ నుంచి 5 kilometers దూరంలో ఉంటుంది. మేమైతే బైక్ మీద వెళ్తున్నాము. ఈ టెంపుల్కి చాలా విశేషాలు ఉన్నాయండి. సో ఆ విశేషాలు ఏంటి అనేది 1 by 1 చెప్తాను. సో ఫస్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఈ గుడిలో ఉన్న రాముడి ప్రత్యేకత ఏంటి అంటే, యూజువల్లీ రాముడు పట్టాభిరాముడుగా ఉంటాడు, కానీ ఈ గుడిలో ఉంది కోదండ రాముడు అనమాట. అంటే చేతిలో బాణం ఉంటుంది. అండ్ ఈ గుడిలో రాముడు, సీత, లక్ష్మణుడితో పాటు ఆంజనేయ స్వామి ఉన్నాడు. దానికి స్టోరీ ఏంటి అంటే, అరణ్యవాసంలో ఉన్నప్పుడు శ్రీరాముడు ఈ దండకారణ్యంలో ఉన్నాడు అంటారు కదా, ఆ దండకారణ్యం ఈ గుడి ఉన్న ప్లేస్లో ఉందన్నమాట. సో ఆంజనేయ స్వామి పరిచయం అవ్వక ముందు రాముడు ఎవరైతే ఉన్నారో అది కోదండ రాముడు అనమాట. ఆయన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ లోపల ఉన్న 3 మూర్తి విగ్రహాలు కూడా ఏకశిలతో చేశాయన్నమాట. అంటే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క శిల్పంతో చెక్కింది. విగ్రహంతో పాటు మకర తోరణం కూడా ఉంటుంది. అండ్ ఆ మకర తోరణం మీద దశావతారాలు ఉంటాయి అన్నమాట. అదొక విశిష్టత. ఈ గుడి ఏదైతే ఉందో మెయిన్ టెంపుల్, అదైతే ఒక 11వ శతాబ్దంలో కట్టారంట. కానీ గుడి చుట్టూ తిరగడానికి ఉన్న వాక్వే, కాంపౌండ్ వాల్ అండ్ గాలిగోపురం ఏదైతే ఉందో, అండ్ బయట కోనేరు ఉంటుంది, ఆ కోనేరు, ఇవన్నీ 500 ఏళ్ల క్రితం కట్టినవన్నమాట. టెంపుల్ మీద, గాలిగోపురం మీద కూడా దశావతారాలు అలా అంటే శిల్పాలు అవి ఉంటాయన్నమాట. సో ఒకసారి మనం టెంపుల్ ఎలా ఉంది అనేది చూద్దాం. మిగిలిన విశేషాలు ఇంకా వీడియోలో చూపిస్తూ చెప్తూ ఉంటాను. చూసారా గాలిగోపురం ఎలా ఉందో? మీరు ఈవెన్ మూవీస్లో కూడా చూసుంటారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ టెంపుల్లో కళ్యాణం జరుగుతుందన్నమాట. సో కళ్యాణం కోసమని ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నారు. అందుకని మీకు టెంపుల్ నీట్గా కనిపించకుండా అడ్డంగా అవన్నీ కనిపిస్తున్నాయి, అంటే కట్టెలు అవన్నీ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయని. సో ఇప్పుడు మెయిన్ ద్వారం నుంచి మనకు లోపలికి వెళ్ళగానే, లోపల చూడగానే ఈ దీపస్తంభం అండ్ ధ్వజస్తంభం 2 కనిపిస్తాయి. మేమైతే అలా లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము. ఒకసారి టెంపుల్ ఎలా ఉంది లోపల అనేది వ్యూ చూడండి. నేను మిగిలిన విశేషాలు ఇంకా వీడియో చూపిస్తూ చెప్తూ ఉంటాను. చూసారు కదా, ఇది ఫస్ట్ అయితే మేము ప్రదక్షిణ చేయడం నుంచి స్టార్ట్ చేసామన్నమాట. అలా గుడి చూస్తూ దాని మీద ఉన్న విగ్రహాలు అలా చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాం. అయితే టెంపుల్ లోపల ఆంజనేయ స్వామి ఉండడు, ధ్వజస్తంభం దగ్గర ఉంటాడు అని చెప్పాను కదా. సో ఇదే అన్నమాట ధ్వజస్తంభం. ఇంకా ఫర్దర్ వీడియోలో చూపిస్తాను ఎగ్జాక్ట్లీ ఎలా ఉంది ఆంజనేయ స్వామి. పక్కనే గరుత్మంతుడు కూడా ఉంటాడు. ఇదిగో చూడండి ఇక్కడ. సో ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు ఇద్దరికి పక్కనే చిన్న చిన్న గుళ్ళు లాగా కట్టి ఉన్నారనమాట. అండ్ ధ్వజస్తంభం చూస్తే అదొక ఆంజనేయ స్వామి గదలాగా ఉంటుంది. సో ఇంకా మిగిలిన విశేషాలు చెప్పనా? ఇంకే విశేషాలు ఏంటి అంటే, ఒక్క శ్రీరామనవమి రోజు మాత్రమే కాదు, ఇక్కడ ప్రతీ నెల పునర్వసు నక్షత్రం, మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, అందుకని 27 రోజులకు ఒకసారి పునర్వసు నక్షత్రం వస్తుంది కదా. ఈ పునర్వసు నక్షత్రం అనేది రాములవారి నక్షత్రం అన్నమాట. సో ఈ పునర్వసు నక్షత్రం రోజు ప్రతి నెల ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుందన్నమాట. ఎవరైతే శ్రీరామనవమి రోజు కళ్యాణంలో కూర్చోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం బాధపడాల్సిన పని లేదు. ప్రతి 27 రోజులకు ఒకసారి జరిగే కళ్యాణంలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ తర్వాత టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకి కోనేరు కనిపిస్తుంది. కోనేరులో ప్రస్తుతం అయితే వాటర్ లేవు, సమ్మర్ కదా. సో ఇలా ఉంటుంది అన్నమాట కోనేరు. పచ్చటి చెట్ల మధ్యలో ఒక
ఎప్పుడూ కట్టడం కదా, సో ఆ యాంటిక్ వైబ్స్ వస్తూ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ యునెస్కో హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించబడింది అనమాట. మేమైతే టెంపుల్ వీడియో తీద్దాం, టెంపుల్ చూద్దాం అని చెప్పి సండే వచ్చాము. యాక్చువల్గా నేను వీక్ డేస్లో అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. సండే వచ్చాము. సో సండే రోజు అందరూ ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కానీ, ఫ్యామిలీ షూట్స్ కానీ అందరు చాలామంది వచ్చి చూసారు కదా ఇందాక, కోనేరు మొత్తం ఫుల్ అయిపోయింది వాళ్ళతోనే. ప్రశాంతంగా రావాలి, టెంపుల్ చూసుకోవాలనుకున్న వాళ్ళు వీలైనంత వరకు సండేస్ అలాగా కొంచెం అవాయిడ్ చేయండి, ముహూర్తాల టైంలో ముఖ్యంగా. బయటకు మనం వచ్చిన తర్వాత ఇంకా టెంపుల్ నుంచి అక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి పక్కపక్కనే. అది ఒకటి శివాలయం ఉంది, ఇంకొకటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ 2 టెంపుల్ల మధ్యలో ఒక నటరాజస్వామి విగ్రహం కూడా పెట్టింది అనమాట. మేము ఎక్కడ టెంపుల్ లోపల ఎక్కడ వీడియో చేయలేదు. సో ఈ టెంపుల్స్ అన్నీ బయట నుంచే చూపించాను. ఇది శివాలయం అండ్ దూరంగా కనిపిస్తుంది కదా, అది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. సో మేమిద్దరం ఇంకా 2 టెంపుల్స్లోకి వెళ్ళిపోయి దేవుడికి దండం పెట్టేసుకొని కాసేపు అక్కడ కూర్చొని వచ్చేద్దామని చెప్పి రిటర్న్ అవుతూ ఉన్నప్పుడు ఇదిగో ఇలా విగ్రహాలు కనిపించాయి, చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ టెంపుల్ టైమింగ్స్. 1 to 3:30 మధ్యలో బ్రేక్ ఉంటుంది. ఇట్లా మనం ఇంకా అయిపోయింది తినేసి వెళ్ళిపోదాము అని చెప్పి బయటకు వస్తుండగా ముఖద్వారం ఎదురుగా ఇలా ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. నాకు చాలా బాగా అనిపించింది ఆంజనేయ స్వామిని అలా ఎదురుగా చూడడం. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయిందండి. ఆ సీతారాముల వారు, ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీతో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మోనికా అండ్ కృష్ణ.